నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయడమే ఈ రత్నాలు, ఇంపాసిబుల్కి పాసిబుల్ చేయడమే ఈ రత్నాలు. ఏంటి అర్థం అవ్వట్లేదు? ఎలాంటి అసాధ్యాలు, ఎలాంటి సాధ్యము, ఎలాంటి ఇంపాసిబుల్, ఎలాంటి పాసిబుల్, ఇవన్నీ చాలా రకాల ప్రశ్నలు మైండ్కి వస్తాయి. కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కువ మంది, చాలామంది ఉంటారు ప్రయత్నాల పైన ప్రయత్నాలు వెనక ఫెయిల్యూర్స్. చాలా బాధ, చాలా టెన్షన్గా ఉంటుంది. నా వల్ల ఈ పని జరగడం లేదు, అసాధ్యం అవుతుంది, నేను చేయలేకపోతాను, ఇంపాసిబుల్ అని అనుకుంటారు కదా. అలాంటి సమయంలో ఈ ఇంపాసిబుల్కి పాసిబుల్ చేయడం ఈ రత్నాలు. అంటే నెగటివిటీకి తీసి పాజిటివిటీ తీసుకుని రావడం ఈ రత్నాలు. నెగటివ్ ఫోర్స్కి అవాయిడ్ చేసి పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వడమే ఈ రత్నాలు. ఇలాంటివి పెట్టుకుంటే తప్పకుండా అనుకునే దశకి రీచ్ అవుతాము, లైఫ్లో సంతోషంగా హ్యాపీగా ముందుకు వస్తాం. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే చందు గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 14th, 1981 మేడం. జూలై 14, 1981. ఓకే, టైం? మేడం, టైం సాయంత్రం 5:30 మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి మేడం. అంటే జాబ్ లో స్థిరత్వం అది లేదు మేడం. జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఎంత పని చేసి ప్రయత్నం చేసినా అవడం లేదు మేడం. మనీ కూడా ప్రాబ్లం ఉంటుంది మేడం. అందుకని తెలుసుకుందామని ఫోన్ చేస్తాను మేడం. ఓకే ఓకే. చందు గారు సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. జూలై 14, 1981 కరెక్టా? అవును సార్, కరెక్టే సార్. జన్మించిన రోజు మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశిలో జన్మించారు. లగ్నం చూసుకుంటే మీకు ధను లగ్నం వచ్చింది. లగ్నాధిపతి కర్మస్థానంలో ఉన్నాడు. అంటే లగ్నాధిపతి కర్మస్థానంలో రావడం, అది కూడా కేంద్ర స్థానం అంటారు. కానీ శనితో కలిశారు. లగ్నాధిపతి బాగా లేకపోతే లైఫ్లో ఏదో ఒక సమస్య, సక్సెస్ఫుల్ లేకపోవడం, ట్రబుల్స్ ఉంటాయి, ఆటంకాలు వెనుకనే ఉంటాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను ముందుకి రాలేకపోతారు. అదేవిధంగా జాతకంలో చూసుకుంటే ధనస్థానం అంటే ద్వియాధిపతి అంటే శని గ్రహం వచ్చేసి ఇక్కడ 10th హౌస్లో కూర్చోవడం కూడా కొంచెం ట్రబుల్, ఆటంకాలు, డిస్టర్బెన్స్, ముందుకు రాలేకపోతున్నారు. దానికి ఏమంటారంటే కర్మస్థానం అంటారు, ప్రొఫెషన్ ఫీల్డ్ అంటారు. ప్రొఫెషన్ అంటే ఇదివరకు మీ లైఫ్ సెటిల్మెంట్ రాలేదు. ఎందుకంటే ద్వియాది అంటే సెకండ్ హౌస్కి లాడ్ వచ్చి సాటర్న్ కూడా గురువుతో కలవడం వల్ల కొంచెం ఆటంకాలు, ట్రబుల్, ఎన్ని ప్రయత్నాలు చేసే లైఫ్లో ముందుకు రాలేకపోతున్నారు. దాంతోపాటు భాగ్యాధిపతి అంటే మీకు మంచి అదృష్టం ఇచ్చేవాడు. చూడండి, 35 years అయిపోయింది, లైఫ్లో ఇదివరకు సెటిల్మెంట్ రాలేదు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఇలా ప్రాబ్లం వచ్చింది? జాతకంలో చూసుకుంటే గురువుకి బలం లేదు, అదేవిధంగా రవి గ్రహం బాగలేదు. దానివల్ల మీరు లైఫ్లో ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. అంటే లైఫ్లో స్టెబిలిటీ లేకపోవడము, డెవలప్మెంట్ ఆగింది, ఇంప్రూవ్మెంట్ లేదు, ప్రాస్పెరిటీ తగ్గిపోయింది, అభివృద్ధి లేదు లైఫ్లో. దానికి రీజను లగ్నాధిపతి బాగలేదు. దానికి మంచి భాగ్యం ఇచ్చేసి మంచి ఒక లక్ ఇచ్చే, యోగం ఇచ్చే గ్రహం వచ్చేసి రవి గ్రహము సపోర్ట్ చేయడం లేదు. అందువల్ల లైఫ్లో మీరు అన్సక్సెస్గా ముందుకి వేస్తున్నారు. కాబట్టి దాని నుంచి మీరు బయటకు పడడానికి మీరు చేసిన పని, తెలుగులో కనక పుష్యరాగం అంటారు, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్. దాంతోపాటు తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్ రూబీ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టండి, చాలా బాగుంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ షాద్ నగర్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. హలో హలో, మా పేరు వెంకటరమణ అండి. ఓకే, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి వెంకట్ గారు? మా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాది 8/7, 1984. 84. ఓకే, టైం? ఉదయం 10:15 నుంచి 10:30 మధ్యలో అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నాము, కుదరట్లేదు. ఓకే, మ్యారేజ్ గురించి ట్రై చేస్తున్నారు, కుదరట్లేదు. వెంకటేష్ గారా?
వెంకటరమణ అండి. వెంకటరమణ. వెంకటరమణ గారు అండి మీ పేరు. ఓకే అండి. జన్మించిన రోజు సండే జన్మించారా అండి? విశాఖ నక్షత్రం జన్మించారు. లగ్నం చూసుకుంటే మీది సింహ లగ్నం వచ్చింది. రాశి తులారాశి. లగ్నాధిపతి రవి గ్రహం కూడా చూసుకుంటే ఇక్కడ వయ్యంలో వచ్చాడు. ప్రయత్నాలు చేస్తే కొంచెం ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. కానీ అబ్బాయి జాతకంలో లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేదానికి కొంచెం మంచి బలం ఇచ్చేవాడు. పెళ్లిలో ముందుకు వచ్చేదానికి శుక్రబలం ఉండాలి. కానీ మీ జాతకం చూసుకుంటే స్థానం బాగలేదు, శుక్రుడు బాగలేదు. అందువల్ల కొంచెం పెళ్లికి డిలే అవుతున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. అదేవిధంగా లగ్నాధిపతి వయ్యంలో రావడం వల్ల అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే కూడా ముందుకు రాలేకపోతున్నారు. టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్గా మీరు పెళ్లి గురించి చెప్పారు. సప్తమాధిపతి శనిగ్రహం ఉచ్చంలో ఉంటే కూడాను వక్రించాడు, సపోర్ట్ చేయడం లేదు. మీ జాతకంలో పంచమాధిపతి అదేవిధంగా వచ్చేసి అష్టాధిపతి గురుగ్రహం కూడా వక్రించాడు, మీకు సపోర్ట్ చేయడం లేదు. పెళ్లికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. చంద్రగ్రహం కూడా శనితో కలిసాడు కాబట్టి మైండ్ కన్ఫ్యూజన్, టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ మీ జాతకంలో చాలా చూపిస్తున్నాయి. ఇవన్నీ దోషాలు మీ జాతకంలో ఉన్నాయి. దీని నుంచి బయటకు పడేదానికి మీరు చేయాల్సిన పని తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీపర్లు అంటారు. దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ అంటారు. ఆల్రెడీ వివాహం కోసము కాలం మొదలైంది, అంటే ఆ యోగం వచ్చేసింది. కానీ ఆ యోగం పొందేదానికి పాజిటివిటీ అంటే దాంట్లో ఎంటర్ అయ్యేదానికి ఈ 2 గ్రహాలకి బలం చేసుకోండి, స్ట్రాంగ్ చేసుకోండి. ఫస్ట్ లగ్నాధిపతికి స్ట్రాంగ్ చేసుకోండి, తర్వాత వయ్యాధిపతి అనేసరికి మీ జాతకంకు చంద్రగ్రహం ఆ తులారాశిలో శనితో కలవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్, టెన్షన్ బికాజ్ ఆఫ్ యూ, మీ వల్ల మొత్తం ఫ్యామిలీకి కూడా టెన్షన్లా ఉంటుంది. ఇవన్నీ బయటపడేదానికి ఒకటి స్వాతి ముత్యము, కెంపు 2 రత్నాలు కలిపి పెడితే 2015 మార్చ్ తర్వాత శుభవార్తలు, గుడ్ న్యూస్ వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి రవీందర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి మేడం. ఓకే, అయితే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. మేడం చెప్పండి. 17 91. మళ్ళీ ఒకసారి చెప్పండి. 17 1991. ఓకే, సెప్టెంబర్. ఓకే. టైం సెప్టెంబర్ 9. ఓకే. టైం 2:10. 2:10. ఓకే, ఏం తెలుసుకోవాలి? 2:10. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది జాబ్ గురించి ఎట్లా ఉంటుంది? సార్ మీరు పేరేమన్నారు? రవీందర్. మీ పేరేంటి సార్? రవీందర్. మా అబ్బాయి పేరు మణిరత్నం. రవీంద్ర గారు సెప్టెంబర్ 17 81 91 అది రవీందర్ సార్. 91. సార్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్, మీరు టీవీ ఆఫ్ చేయండి. 91 సార్. సార్ మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ జాబ్ గురించినా? జాబ్ గురించి సార్. ఓకే సార్, ఎప్పుడు కూడా ఇలాంటి లైవ్ షోస్లో మీరు మాట్లాడితే టీవీ వాల్యూమ్ తగ్గించేసి మొబైల్ ఫోన్లో మాట్లాడాలి మీరు. ఎందుకంటే ఇక్కడ మేము మాట్లాడుతున్నాం, మీకు 1 మినిట్ తర్వాతనే అది కొంచెం 10 సెకండ్స్ కొంచెం వెనక ఉంటుంది మా మాట. ఎనీవే చూడండి సార్, మీ బాబు జన్మించిన చూసుకుంటే మండే రోజు జన్మించాడు. మండే అంటే తర్వాత ట్యూస్డే మంగళవారం జన్మించాడు. మూల నక్షత్రం జన్మించాడు. అయినా ధనుసు రాశి. లగ్నం కూడా చూసుకుంటే కర్కాటక లగ్నం. లగ్నాధిపతి చంద్రుడు రాహుతో కలిశాడు. అంటే 6th హౌస్లో రావడం వల్ల కొంచెం ట్రబుల్. లగ్నాధిపతి 6th హౌస్లో కూర్చుంటే కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడము, మూడ్ స్వింగ్స్ అంటారు. ఇప్పుడు ఒకటి అనుకుంటారు, తర్వాత మళ్ళీ ఒకటి అనుకుంటారు. ఈ విధంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి చంద్రుడు మనోకారకుడు, మైండ్ నడిపించేవాడు. ఆ చంద్రుడు రాహుతో కలవడం వల్ల అది కూడా 6th హౌస్లో వచ్చాడు. 6th హౌస్లో రావడం వల్ల మంచిది కాదు. కొంచెం లైఫ్ అంతా కొంచెం టెన్షన్స్ ఎక్కువ, అంటే కొంచెం ఫోబియా, భయము అంటారు. ఇన్ఫినిటీ కాంప్లెక్స్. ఆయన ఓన్గానే తక్కువ అంచనాలు వేసుకోవడం. ఈ పని నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, ఇలా కొంచెం దోషం ఉంది. దాని నుంచి బయటికి పడాలి. దాంతోపాటు ధనస్థానపతి అంటే సెకండ్ ద్వియాధిపతి వచ్చేసి రవి గ్రహం కూడా బాగలేదు. ఈ 2 గ్రహాలు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే జాబ్ పరంగా ముందుకు వచ్చేదానికి బలం పెంచుకోవాలి. ఆ అబ్బాయి జాతకంలో చూసుకుంటే ఎడ్యుకేషన్ బలహీనంగా ఉంది. బీటెక్ చేస్తాడు ఆయన మీకు చెప్పలేదు. కానీ జాతకం చూసుకుంటే ఇంజనీరింగ్ ఫీల్డ్లో చూపిస్తుంది కాబట్టి మంచి ఇంజనీర్గా ఉంటాడు. జాబ్ పొందేదానికి, కొంచెం మైండ్ కాన్స్టెంట్గా పనిచేసేదానికి, లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేదానికి మీరు చేసిన పని తెలుగులో స్వాతి ముత్యం అంటారు, ఇంగ్లీష్లో కేశీపర్ల్. దాంతోపాటు తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2015 నవంబర్ 15 తర్వాత మంచి జాబ్ వస్తుంది, హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా చిన్న సందేహం, ఇక్కడ అబ్బాయి జాతకంలో చూసుకుంటే బయట వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. ఫారిన్ యోగం కూడా ఉంది కాబట్టి
చెప్పిన ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి జాబ్ వస్తుంది, ఫారిన్ లైఫ్ ఉంది, హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుంచి ఒక కాలర్ వెయిటింగ్. హలో హలో నమస్కారం సార్. మేడం నమస్తే రఘు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం నా గురించి ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం అక్టోబర్ 24 అక్టోబర్ 24 95 సార్. మేడం 95. ఓకే, టైం ఉదయం 7:30 మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఫ్యూచర్ ప్లస్ ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు స్వామి? డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ సెకండ్ ఇయర్ ఏంటి, బీకామా ఏంటి తీసుకున్నారు? బీకామ్ జనరల్ సార్. ఓకే సార్, ఎందుకంటే మీరు జన్మించిన రోజు అమావాస్యలో జన్మించారు. జాతకంలో అమావాస్య దోషం చూపిస్తూ ఉంది. చిత్తా నక్షత్రము, తులారాశి, రవి చంద్రుడు కలిసారు, షీనాచంద్ర అంటారు. షీనాచంద్ర అనేసరికి రవితో కలవడం వల్ల కొంచెము డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎనీవే తులా లగ్నం, లగ్నంలో చూసుకుంటే రాహు, చంద్రుడు, రవి, శుక్రుడు 4 గ్రహాలు కలిశారు. అందువల్ల రవి లాభాధిపతి అవుతాడు. లాభాధిపతి అనేసరికి సేవింగ్స్, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను లైఫ్లో కొంచెం జీరో సేవింగ్స్ ఉంటుంది. డబ్బు వస్తే వెళ్ళిపోతాయి. చదువులో కూడా చూసుకుంటే ఇక్కడ మీకు చతుర్థాధిపతి శని కూడా వక్రించాడు. ఎడ్యుకేషన్లో కూడా బ్రేకప్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బ్యాక్ క్లాసెస్, 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడం, ఆ ఇయర్ మీకు వేస్ట్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడ దాంట్లో వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. ఒక టెన్షన్ ఉంటుంది. సో దీని నుంచి బయటపడేదానికి, ఎందుకంటే మీ లగ్నానికి మంచి యోగం ఇచ్చేవాడు శని గ్రహము. గుర్తుపెట్టుకోండి, ఆ శని గ్రహము రెట్రోగ్రేటెడ్ నెగటివ్ ఉన్నాడు కాబట్టి చదువులో ఆటంకాలు వస్తాయి, చదువులో ట్రబుల్ వస్తాయి. అదేవిధంగా జాతకంలో బుధగ్రహం కూడా సపోర్ట్ అనేది బాగాలేదు. బుధగ్రహం బాగా లేకపోతే లైఫ్లో స్టెబిలిటీ లేకపోవడము, ఇంటెలెక్చువల్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ముందుకు వచ్చేదానికి బుధ బాగుండాలి. ఇప్పుడు మీ జాతకం చూసుకుంటే మతి మరుపు ఎక్కువ, కష్టం పడి చదువుతారో ఎగ్జామ్ హాల్లో మర్చిపోతారు. ఒక రీజన్ ఉంటుంది, ఒక కష్టాలు రావడం, సమస్యలు రావడం, దానికి రీజన్ గ్రహాలే ఉంటారు. ఎందుకంటే మీరు జాతకంలో మంచి ఎడ్యుకేషన్కి మీ లగ్నానికి మంచి యోగం ఇచ్చాడు. శని గ్రహం బాగలేదు, వక్రిగా ఉన్నాడు. అదేవిధంగా బుధగ్రహం బాగలేదు. సో రిజల్ట్ ఏమొస్తుందంటే ఆటంకాలు ఎక్కువ వస్తాయి. మీరు అడిగారు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి. ఈ 2 గ్రహాలు బాగలేకుండా కొంచెం ఆటంకాలు ఎక్కువ చూస్తారు. ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. చదువులో బ్రేకప్స్ వస్తాయి, మళ్ళీ జాబ్లో కూడా బ్రేకప్స్ వస్తాయి. ఈ కష్టాల నుంచి బయటికి పడేదానికి బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేసిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఇక్కడ చిన్న సందేహము, చిన్న ఏజ్ 95 అంటే ఇప్పుడు 20 ఇయర్స్, సెకండ్ ఇయర్ బీకామ్, ఇలాంటి చాలామంది చూస్తున్నారు. కాబట్టి కొంతమందికి ఇలాంటి టైంలో ఫౌండేషన్ అంటారు. ఎడ్యుకేషన్ చదివే టైంలో ఫౌండేషన్ టైంలోనే మేము కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి పెద్దోళ్ళు వాళ్ళకి చూసుకొని రెమెడీస్ చేస్తే లైఫ్లో వాళ్ళకి టెన్షన్ రావు. చిన్న ఎగ్జాంపుల్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే, ఒక బిల్డింగ్ కట్టాలంటే కాంట్రాక్టర్ కానీ, ఆ బిల్డర్ కానీ, ఇంజనీర్ కానీ ఏం చేస్తారు? వర్షాలు రాకపోని, వర్షాలు వస్తే ఎలా వాటర్ ఎక్కడ వెళ్ళాలి అది చూసుకుంటారు. ఎండాకాలంలో ఎండ అంటే వేడి ఎక్కువ లోపల ఉండకూడదు, దానికోసం వీళ్ళు చూసుకుంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు ప్రీ ప్లాన్తో ఒక అపార్ట్మెంట్ కడతారు. అంటే చిన్న బిల్డింగ్ కోసం ఒక నిలబడిగా ఉండాలి కాబట్టి అన్ని వాళ్ళు చూసుకుంటారు. సో మా లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేదానికి, ఫ్యూచర్లో కూడా సంతోషం ఉండేదానికి కొంచెం బలాలు కావాలి. ఆ బలాల కోసం ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, ఎలాంటి గ్రహాల వల్ల ఆటంకాలు వస్తున్నాయి, దానికి వివరంగా చూసిన తర్వాత ఇలాంటి రెమెడీ ఫాలో అవుతే తప్పకుండా వాళ్ళ కుటుంబానికి మంచి ఒక ఇంజనీర్ కానీ, ఒక మంచి డాక్టర్ కానీ, ఒక మంచి జ్ఞాని కూడా మనిషి కూడా వస్తాడు. మన తర్వాత సమాజంకి కూడా ఉపయోగం పడతారు. ఇలాంటివి చేసుకుంటే తప్పకుండా లైఫ్లో సంతోషంగా హ్యాపీగా ముందుకు వస్తారు. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మ్యామ్. నమస్తే చంద్రకళ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే అండి. నమస్తే డాక్టర్ రజా గారు. నేను చంద్రకళని మాట్లాడుతున్నాను ఫ్రమ్ కర్మాన్ ఘాట్. నేను మీ కస్టమరేనండి. బాగున్నారా సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చాలా చాలా హ్యాపీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందాక నుండి ట్రై చేస్తున్నాను, కలుస్తుందో కలవదో అన్న డౌట్ లో, బట్ బై గాడ్ గ్రేస్ కలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్ గా నేను స్టూడెంట్ అండి. ఆస్ట్రేలియా అంటే ఇది స్టడీ పర్పస్ వెళ్ళాలి అనేసి ట్రై చేస్తున్నాను. అదే పర్పస్ త్రూ మీ దగ్గరకు వచ్చాను. ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి మిస్ అవుతూ ఉంది. ఈ ఇయర్ మీ దగ్గరకు వచ్చి కలిసానో లేదో, నా అదృష్టం కొద్దీ అది సక్సెస్ అయింది. ఫ్రమ్ ఒక 2 months తర్వాత నేను వెళ్తున్నాను. అండ్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నాకు లైన్ లో చెప్పే అవకాశం వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాంటి సర్వీసెస్ చాలా ఇస్తూ ఉండాలి అందరికి. అండ్
విషింగ్ ఏ వెరీ హ్యాపీ దసరా సార్. మీకు థ్యాంక్ యూ అంతే సో అమ్మా. మచ్. మీ సర్వీస్, మీ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ మా ఏపీ, మా టోటల్ తెలంగాణ, మా ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరిపైన ఉండాలండి. ఎప్పుడు థ్యాంక్ యూ ఉంటాయమ్మా. సో థ్యాంక్ యూ అమ్మా. మచ్ థ్యాంక్ అండి. యూ. ధన్యవాదాలు. ఈ V6 ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి కూడా. ధన్యవాదాలు మాకు అమ్మా. ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మీ వర్డ్స్ వింటున్నా, మీ మాటలు వింటున్నా, చెప్పే విధానం ఒకలాంటి డిస్క్రీజ్ లో ఉన్న వ్యక్తి కూడా ఎనర్జెటిక్ గా అయిపోతాడు. ఓకే అమ్మా. ధన్యవాదాలు అమ్మా. అలాంటి బూస్టింగ్ ఉంటుంది మీ వర్డ్స్ లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ బాబా మీ ఫ్యామిలీ పైన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు. మీ అభిమానము, మీ ప్రియమ చూస్తుంటే చాలా సంతోషం ఉంటుంది నాకు కూడా. చాలా మంది మా దగ్గర రావడం, మనం కొంతమంది నేరుగా వచ్చి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు, కొంతమంది ఇలాంటి షోస్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఎనీవే విష్ యూ ద సేమ్ దసరా విషెస్ కోసము. సెకండరీ కంగ్రాచులేషన్, మీకు జాబ్ కోసం అవకాశం వచ్చింది, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. నా మనస్ఫూర్తిగా నేను ఒకటే దేవుడి దగ్గర కోరుకుంటాను, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత సంతోషంగా హ్యాపీగా ఒక భారతీయుడిగా మంచి పేరు పొంది మీ కుటుంబానికి బాగా చూసుకొని మీరు కూడా బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే రాజేష్, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6వ తేదీ 6/1 1995. 95. ఓకే, టైం రాకేష్ 10:32 నైట్. నైటా? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? నా ఫ్యూచర్, నా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయండి. ఆరోగ్యం ఏం బాగుండట్లేదు, చదువు స్టాప్ అయిపోతుంది. ఓకే, నా ఇప్పుడు ఫర్దర్ గా ITI కంప్లీటెడ్ అయ్యింది. ఓకే. ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా జాబ్స్ అది ఏమైనా అని తెలుసుకుందామని కాల్ చేస్తున్నాను. తప్పకుండా మా జన్మించిన రోజు శుక్రవారము, పూర్వాభాసం జన్మించారు. కుంభ రాశి వచ్చింది, లగ్నం చూసుకుంటే సింహ లగ్నం వచ్చింది. లగ్నంలో కుజగ్రహం వక్రించాడు, సప్తంలో శని కుజుడికి చూస్తున్నాడు. హెల్త్ పరంగా ట్రబుల్ ఉంది, బ్లడ్ రిలేటెడ్ అలర్జీస్ వస్తాయి, హెడ్ఏక్ చాలా ఉంటుంది, బోన్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది మీకు. ఎందుకంటే లగ్నాధిపతి రవి కూడా బాగలేదు, అందువల్ల అంటే స్టొమక్ డిజార్డరు, హెడ్ఏక్, అంటే బ్లడ్ అలర్జీ ఇవన్నీ కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు దానివల్ల, దాని నుంచి మీరు బయటికి రావాలి. సెకండరీ మీ జాతకం చూసుకుంటే ద్వియాధిపతి, అదేవిధంగా లాభాధిపతి బుధగ్రహం కూడా బాగలేదు. జాబ్ పరంగా ఆటంకాలు వస్తాయి, అంటే చాలా స్ట్రెస్ చేయాలి మీరు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన పని లగ్నాధిపతికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు ఫైనాన్షియలీ గ్రోత్ కోసం, ఎందుకంటే పంచమాధిపతి అదేవిధంగా అష్టమాధిపతి గురుగ్రహం కూడా బాగలేదు. అందువల్ల మీరు ఎన్ని ప్లానింగ్, ఎందుకంటే పంచమాధిపతి 5th హౌస్ అనేసరికి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. మీరు చాలా చేయాలి అనుకుంటారు, కానీ ఒక్క పని కూడా జరగదు. చదువులో కూడా మీరు ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు అది పొందలేకపోతున్నారు. ట్రబుల్ ఉంది, ప్లానింగ్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అష్టమాధిపతి కూడా మీకు గురువు అవుతాడు కాబట్టి హెల్త్ పరంగా చాలా ట్రబుల్ ఉంది. లగ్నాధిపతి రవి గ్రహం కూడా బాగలేదు, అందువల్ల హెల్త్ సమస్య ఉంది. ఫ్యూచర్లో మ్యారేజ్ కూడా ట్రబుల్ వస్తుంది. ఇవన్నీ మీకు రాకుండా లైఫ్లో సంతోషం ముందుకు వచ్చేదానికి మీరు చేయాల్సిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు, దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 జనవరి తర్వాత ఆరోగ్యం బాగా వచ్చేస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మీరు జాబ్ పరంగా ముందుకు వస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రాజా గారు, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? అంటే చాలామంది అనుకుంటారు ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, ఎఫోర్డ్ చేయలేము అని చెప్పి. ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే ఎఫోర్డ్ చేయలేము అని చెప్పేసి ఒకే రీజన్ తోటి అప్రోచ్ అవ్వట్లేదు. సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అండ్ మీరు చెప్పిన తర్వాత స్టోన్ ఓన్లీ మీ దగ్గరే పర్చేస్ చేయాలా, లేకపోతే ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చా? అలా ఏమున్నదండి, జస్ట్ అవేర్నెస్ కోసము, ప్రజల కోసము, ఈ రత్నశాస్త్రాన్ని కాపాడేదానికి. ఎందుకంటే బీయింగ్ ఈ జమాలజిస్ట్ నా ప్రొఫెషను, నాన్నగారు పనిచేశారు, పెదనాన్నగారు చేశారు, తాతగారు చేశారు కాబట్టి ఆ ఫ్యామిలీలో పుట్టి వచ్చాము, బ్లడ్లో ఆ సర్వీస్ వచ్చింది కాబట్టి అవేర్నెస్ కోసం జనాలకి మీ ప్రజలకి సేవలు చేస్తున్నాము. మా దగ్గర తీసుకున్న లాంటి ఏమి ఉన్నదు. సెకండరీ మీకు ఎలా అప్రోచ్ చేయాలంటే ప్రశ్న అడిగారు. అప్రోచ్ కోసం మా నంబర్స్ ఉన్నాయి. ఒకటి ఉంది కాల్ సెంటర్ నంబర్ ఉంది, తర్వాత బెంగళూరు నంబర్ కూడా ఉంది. బెంగళూరులో డాక్టర్ రోషన్ గారు మా బ్రదర్ ఉంటారు, ఇక్కడ నేను హైదరాబాద్లో ఉంటాను. వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకుని వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే చెప్పలేము ఎక్కడ ఉంటామని చెప్పి. అంటే మీరు నంబర్స్కి కాల్ చేసుకుంటే తప్పకుండా మీకు అపాయింట్మెంట్స్ వాళ్ళు ఇచ్చేసారు. సెకండరీ రత్నాల కోసము మా దగ్గర తీసుకోవాలంటే ఎలాంటి కండిషన్ లేవు, ఎలాంటి ఫోర్స్ లేవు, మీ ఇష్టాలు, ఎవరి ఇష్టాలకి వాళ్ళే రాజాలు అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. మా దగ్గర వచ్చే వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. ఎందుకంటే మార్కెట్లో డూప్లికేషన్ చాలా పెరిగింది.
ప్రతి ఒక్క కరెన్సీ నోట్స్లో డూప్లికేట్స్, 20 రూపాయల నోటింగ్ కాబట్టి 1000 రూపీస్ నోట్ వరకు డూప్లికేట్స్ ఉన్నాయి. ఎందుకంటే దానికి వాల్యూ ఉంది కాబట్టి డూప్లికేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మొబైల్స్లో డూప్లికేట్స్ ఉన్నాయి, దానికి వాల్యూ ఉంది కాబట్టి డూప్లికేట్ చేయడం జరిగింది. ప్రతి వాచెస్ డూప్లికేట్స్ ఉన్నాయి, దానికి వాల్యూ ఉంది కాబట్టి డూప్లికేట్ చేయడం జరిగింది. సో రత్నాలకి చాలా వాల్యూ ఉంటుంది, సో దానిలో చాలా డూప్లికేట్స్ ఉన్నాయి. సెకండరీ మీరు ఇంకో ప్రశ్న చెప్పారు, చాలా ఎక్కువ ఉంటుంది ఏమో, ఎఫెక్ట్ చేయగలుగుతామా లేదా అని ఒక జనాలకి ఉంటుంది, భయం ఉంటుంది చెప్పి. ఆ భయం ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ ఇదే వీసీస్ ద్వారా ఎప్పుడైతే ఇది మొదలైంది 5 years బ్యాక్, అప్పటి నుంచి మేము ఎవ్రీ వీక్స్ మా 2 ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, మేము జనాలు తెలియజేస్తున్నాము, ఎక్కువ మంది వస్తున్నారు. మా దగ్గర నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంటుంది కదా, ఆ హౌస్ కీపింగ్ చేసే వాళ్ళకి సర్వీస్ ఉంటుంది. ఆ ఇంటి ఓనర్ ఉంటారు కదా, శాలరీ ఇచ్చేవాళ్ళు, జీతం ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి కూడా సర్వీస్ ఉంటుంది. అర్థం ఏమైంది, ఒక నెలకి 5,000 రూపాయలు సంపాదన చేసే వాళ్ళకి కూడా రాశికిలో సర్వీస్ ఉంటుంది. ఒక నెలకి 5 కోట్లు సంపాదించిన సర్వీస్ ఉంటుంది, సహజం అది. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ మా దగ్గర రావచ్చు. ఎందుకంటే ఈ దేవుడు ఇచ్చిన మార్గం అండి ఇది. మా లైఫ్లో కష్టాలు సహజము, చాలా కష్టాలు ఉన్నాయి. ఇంకోటి మీరు అర్థం చేసుకోండి, మా కష్టాలు రావడం దానికి మెయిన్ కారణాలు గ్రహాలే. గ్రహచారం బాగా లేకపోతే మా లైఫ్లో కష్టాలు వస్తాయి. ఆ గ్రహాలకి కంట్రోల్ చేసేదానికి ఆ భగవంతుడు సృష్టి చేసిన ఒకటే మార్గము, అదే రత్నాలు, అదే పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. ఇలాంటివి మీరు పాటిస్తే తప్పకుండా సంతోషంగా హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఒకటే మాట, రాశికి ఈజ్ ఏ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్. మా దగ్గర వచ్చే వాళ్ళకి విద్య దొరుకుతుంది. ఎందుకంటే అస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, జమాలజికల్ డిపార్ట్మెంట్ వేరే ఉంది, సర్టిఫికేషన్కి వేరే డిపార్ట్మెంట్ ఉంది, టెలికాలజ్ డిపార్ట్మెంట్ వేరే ఉంది, కాల్ సెంటర్ వేరే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వేరే ఉంది, ఎనర్జైజ్ కోసం వేరే ఉంది, పూజల కోసం వేరే ఉంది. ఎందుకంటే మా దగ్గర అందరూ వస్తారు కాబట్టి, సెక్యులర్ అందరూ వస్తారు మా దగ్గరికి. సో వాళ్ళ ధర్మం సంబంధించింది, ఆ విధంగా ఆ విధానంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సర్వీస్ తీసుకోవచ్చు. పేదవాళ్ళు కానీ చాలా తక్కువ రేట్లు. ఎందుకంటే ఇందాక మా ఎంపీ గారు చెప్పారు కదా, దాంట్లో ఆయన కూడా మా క్లయింటే ఇందాక చెప్పారు, ఆయన చాలా తక్కువ ధరలో చేసి ఇవ్వడం అంటే ఈయన ఒక మంచి ఒక వాట్ వి కాల్ లైక్ అని చెప్పారు కదా. సో ఆ విధంగా స్పెషాలిటీ అని చెప్పి, సో ఆ విధంగా మా దగ్గర వచ్చే వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎందుకంటే కష్టాలు ప్రతి వాడు వస్తాయి, లైఫ్ సంతోషం కావాలి, హ్యాపీగా ఉండాలి. దానికోసం ఉండాలంటే రాశికి ట్రై చేసి లైఫ్లో సంతోషంగా హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాల్టి పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. నమస్కారం.